ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మీరు నన్ను ఆదరిస్తున్న విధానము చాలా గొప్పది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఇప్పటి వరకు మన ఛానల్ 3000 సబ్స్క్రైబర్స్ని సంపాదించింది. అందులో నా గొప్పతనం ఏమి లేదు, కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే. నేను మీతో ఇంకా ఏం షేర్ చేయాలని అనుకుంటున్నాను అంటే, మీరు నేను లైవ్‌లోకి వస్తే మీరు ఎలాగా రెస్పాండ్ అవుతారో నాకు తెలియట్లేదు. మళ్ళీ నాకు సమయం కూడా కుదరట్లేదు మీతో లైవ్‌లో వచ్చి మాట్లాడాలి అంటే. ఎందుకు అనంటే, మేము ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నాము. ఇది చిల్డ్రన్ మినిస్ట్రీ అండ్ స్కూల్ కూడా. సో, ఇందులో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్క్ ప్లస్ నైట్ 24 అవర్స్ మేము క్యాంపస్‌లోనే ఉంటాము కాబట్టి టైమ్స్ సెట్ అవ్వట్లేదు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మెమరైజ్ చేయడానికి ప్రభువు ప్రతి క్షణము నా ఎడల తన కృపను చూపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యంని మెమరైజ్ చేసి మళ్ళీ వీడియో తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి కూడా అప్పుడప్పుడు సమయము సరిపోదు. అయినప్పటికీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ మెమరైజ్ని మేము ఎందుకు ఎంచుకొని ఉన్నాము అనంటే, మా డైరెక్టర్ గారు కాంతారావు, తను క్రొత్త నిబంధన మొత్తము 27 పుస్తకాలని తను మెమరైజ్ చేశారు. తను మాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. తనను బట్టి, తన ఎంకరేజ్ని బట్టి నేను కూడా మెమరైజ్ చేయడము స్టార్ట్ చేసిన ప్రియులారా. అందును బట్టి ఇప్పటి వరకు నేను 7 బుక్స్ని కంప్లీట్ చేశాను. అందులో పెద్దది కీర్తనల గ్రంథము 150 అధ్యాయాలని నేను కంప్లీట్ చేశాను. మరి ప్రకటన గ్రంథము, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక, యూదా, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, ఇలాగా. ఇప్పుడు నేను సామెతల గ్రంథం కూడా రోజు కంఠస్థం చేస్తూ ఉన్నాను. కేవలం ఇది దేవుని కృపను బట్టి మాత్రమే జరుగుతుంది. మరి మీతో ఇంకా నేనేం చెప్పాలి అని అనుకుంటున్నాను అనంటే, వీలైతే దేవుని చిత్తం అయితే లైవ్లో వచ్చి ఎఫెసియన్స్ చెప్పాలని అనుకుంటున్నా. అంటే అంతసేపు లాంగ్ వీడియో చేయాలంటే నాకు టైం సరిపోదు. కాబట్టి ఒక్కొక్క చాప్టర్ని మీ ముందు నేను చూడకుండా చెప్పాలని ఆశపడుతున్నాను. దాని ద్వారా మీరు కూడా ఎంకరేజ్ అవుతారని, మీరు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని చదువుతారని, ఒక ఇన్స్పిరేషన్గా కానీ ఎంకరేజ్మెంట్గా కానీ తీసుకొని మీరు కూడా వాక్యాన్ని కంఠస్థం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా మనం ఎందుకు చదవాలి అంటే, ఆయన వాక్యము మనకి శక్తినిస్తుంది, ఆయన వాక్యము మనకి నెమ్మదినిస్తుంది. ఇదే మన పాదములకు దీపము. ఆయన వాక్యము సత్యమైనది, అది 2 అంచులు గల ఖడ్గమైనది. దానితో మనము దేనిని కూడా పోల్చలేము. ఏ బుక్ కూడా ఈ బైబిల్తో సరి అయినది కానే కాదు. దానికోసము మీరందరూ కూడా చదవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. మరియు బైబిల్ క్విజ్ని కూడా కండక్ట్ చేయాలని అనుకుంటున్నాను. మీతో ఏ టైంలో మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. మళ్ళీ నా టైమింగ్ కూడా దానికి సెట్ అవ్వట్లేదు. కాబట్టి మీరు ఏదైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడు నేను దానిని బట్టి ఏది చేయాలి అనేది నేను ఆలోచిస్తా. బయట రోడ్డు మీద ఉన్నాము మేము. లోపల బెల్ కూడా రింగ్ అవుతుంది, మీకు ఆ సౌండ్ వినబడుతుంది. సో ఇట్స్ టైమ్ టు ఈవినింగ్ డెవోషన్. ఓకేనా? ఇప్పుడు మేము డెవోషన్కి వెళ్ళాలి. లోపల డిస్టర్బెన్స్ అవుతుందని మేము బయటకు వచ్చి వీడియోస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. మీరందరూ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ విషయాన్ని నేను లైవ్లో మాట్లాడాలి అనుకున్నాను. లైవ్లో చెప్పి నాకు ఎవరైతే రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ నేను రాసుకొని పక్కకు పెట్టిన. ఆ రోజు నేను మీకు ప్రత్యేకంగా వందనాలు చెప్పాలని ఆశపడిన. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. దాని ద్వారా నేను ఇంకా కొన్ని మెమరైజ్ చేయడానికి మరియు మీరు కూడా మెమరైజ్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తే దానిని బట్టి నేను ఏది చేయాలో అనేది డిసైడ్ అవుతాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.